విషయం హాయ్ చిల్డ్రన్. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. మంచి పిల్లలు అంగన్వాడీ విద్య ఇంకో పిల్లలు మీరందరూ చాలా మంచి పిల్లలు. నేను చెప్పే కదా ఈరోజు అన్నమాట. ఓకేనా? ఈరోజు నేను ఒక ఇంగ్లీషు స్టోరీ ద నాటి కుక్కు అంటే ఏమి అల్లరి కాకి పిల్ల కథ చెప్పబోతున్నాను. ఓకేనా? మీరందరూ వినాలి. వెరీ గుడ్. సైలెంట్గా ఉండండి అందరూ. ఇప్పుడు నేను చెప్పబోయే కథ ద నాటి కుక్కు. ఓకేనా? అందరూ అట్లా చూడండి. వెరీ గుడ్. సైలెన్స్. There was a crow and a cuckoo in a village. అంటే ఏమి? ఒక ఊరిలో ఒక కాకి పిల్ల ఉండేదన్నమాట. కాకి చూసారా పిల్లలు? కాకి ఎక్కడ ఉంటాయి? మాలల్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? మాండ పైన, చెట్ల పైన, తర్వాత అడవిలో, మన మిద్ది పైన, జూ పార్కుల్లో, చెరువుల దగ్గర, కట్టల దగ్గర, నదుల దగ్గర, సముద్రాల దగ్గర ఇవన్నీ కూడా ఈ కాకులు ఉంటాయన్నమాట. అవునా కాదా? ఉంటా లేదా? కాకి ఎట్లుంటుంది? నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా? వెరీ గుడ్. కాకిని ఎక్కడ చూడండి, నల్లగా ఉంది కాకి. కాకి ఎన్ని కళ్ళు ఉంటాయి? ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఎన్ని తోకలు ఉంటాయి? ఎన్ని తోకలు ఉంటాయి? వెరీ గుడ్. ముక్కెన్ని ఉంటాయి? ముక్కెన్ని ఉంటాయి? వెరీ గుడ్. ఇప్పుడు కాకి ఏ విధంగా వస్తుంది? వెరీ గుడ్. కాకి అట్లా ఒక కాకి గిట్టి కాకి పిల్ల ఉండేవాడు. ఓకేనా? One day the crow called the cuckoo while going out on work and told him to play at home without doing any పిల్లలు మిస్చీఫ్ అంటే ఏమి? అల్లరి. ఒకరోజు కాకి పని మీద బయటకు వెళ్తూ కాకి పిల్లని పిలిచి, చూడండి కాకిని పెద్ద కాకి ఊరికి బయలుదేరిందంట. చిన్న కాకి పిల్లని పిలిచిందంట. కాకి పిల్లని పిలిచి, నువ్వు అల్లరి చేయకూడదమ్మా, నేను కొంచెము వేరే ఊరికి పోయి నాకు కొద్దిగా పని ఉంది, నువ్వు నేను వచ్చేందుకు జాగ్రత్తగా ఉండమ్మా, ఇంట్లో భద్రంగా, నువ్వు ఏమి పొలవ చేయకూడదమ్మా అని కాకి పెద్ద కాకి చిన్న కాకి చెప్పేసి వెళ్ళిందంట. ఇంట్లోనే సైలెంట్గా ఆడుకోమ్మా అని చెప్పేసి వెళ్ళిందంట. ఎవరు పిల్లలు? ఎవరు చెప్పేసి వెళ్ళింది? కాకి పిల్లకి చెప్పేసి పోయింది. ఓకేనా? సరే అమ్మా, నేను అట్లా చేస్తానమ్మా, నేను ఆడుకుంటానమ్మా, నేను పొలవ చేయనమ్మా, నువ్వు వెళ్ళమ్మా అని వాళ్ళమ్మకి మంచిగా చెప్పింది కాకి పిల్ల. వాళ్ళమ్మ భద్రం అని మళ్ళీ ఒకసారి చెప్పేసి వాళ్ళమ్మ బయలుదేరిసింది. బయలుదేరితే as soon as the crow went out, the cuckoo ran erratically in the house. అంటే ఏమి? మీ కాకి బయటికి వెళ్ళగానే ఏమి? కాకి ఊరి మీద బయటకు వెళ్ళింది వాళ్ళమ్మ. వెళ్తే కాకి పిల్ల వాళ్ళమ్మ పోయేంత వరకు సైలెంట్గా ఉండిందంట. మా అమ్మ వెళ్ళిపోయిందని ఇళ్ళతో ఇట్లా తిరిగి గొంతులు వేసుకుంటా ఎగురుకుంటా, మా అమ్మ లేదు అని ఎగురుకొని అల్లరి చేసుకుంటా ఇట్లా అని త్రోవ చేస్తా ఉందంట. ఎవరు పిల్లలు? చిన్న కాకి పేరు ఉంది కదా, ఏ పేరు? కాకి పిల్ల. ఓకేనా? తర్వాత అండ్ స్పిల్డ్ ఆల్ ద వాటర్ ఇన్ ద హౌస్. పాపము ఎగిరి దుంకి నీళ్ళంతా ఉండేవంతా దొబ్బేసిందంట. ఎవరు? నీళ్ళంతా కిందకి వెళ్ళిపోయినంట, చిందిపోయినాయంట, ఎవరు పోతాడంటే నీళ్ళంతా. ఆ తర్వాత అది ఎగతానే ఉందంట. Cuckoo was tired after playing for a while and was very thirsty. కొంచెం పోయిందంట. కాకి పిల్లకి దాహం అయిందంట. అని అది సుస్తు బారిపోయిందంట. నీళ్ళ కోసం చూసిందంట. నీళ్ళ కోసం చూస్తే నీళ్ళు ఉన్నాయా పిల్లలు? ఏమైనా నీళ్ళు? ఎవరు దొబ్బింది? కాకి ఏ విధంగా దొబ్బేసింది? అది ఎట్లా దొబ్బింది? అది ఎగురుకుంటా దొబ్బిందా? కావాల్సింది. వెరీ గుడ్. ఎగిరి అది నీళ్ళు దొబ్బేసి ఆకలి అయిపోయి దానికి దాహం అయిపోయి సుస్తు బారిపోయిందంట.
దాహము దాహమునని పోయి నీళ్ళు చూసిందంట. and there was no water to drink. కుక్కు lay crying with thirst. పిల్లలు థర్స్ట్ అంటే తాగడానికి నీళ్లు లేవంట. కాకి దాహం ఎక్కువైపోయి అవా అమ్మా నాకు దాహము అవా అవా నాకు ఎవరన్నా నీళ్ళు ఇవ్వండి, నాకు ఎవరన్నా నీళ్ళు ఇవ్వండి కాకి ఏమి శిస్తు వాడిపోయిందంట. అప్పుడు నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవంట. అప్పుడు ఏం చేసింది? ద గ్రాండ్ మదర్ క్రో పిల్లలు heard the cry from the cuckoo and came up to it and asked, why are you crying? పక్కన ఉండే పక్కింటి అవకాశం వచ్చిందంట. అవకాశం వచ్చి ఏమని అడిగింది? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఏమైంది నీకు అని పిల్లకాకిని అడిగిందంట. అడిగితే ఎందుకంటే మూలుగుతున్నావు, నీకేం కావాలి అని చెప్పి అడిగిందంట. అడిగితే అప్పుడు ద కుక్కు said, I am very thirsty. All the water fell. Grandmother crow brought water from her house. కాకి చెల్లకు దాహంగా ఉంది, నీళ్ళన్నీ కింద పోయాయి అని చెప్పింది. అవకాకి తన ఇంటి నుండి నీళ్ళు తెచ్చింది. ఏం చేసింది? వాళ్ళ అవ్వ కాకపోయి పక్క రూమ్లో వాళ్ళ ఇంట్లో పోయి నీళ్ళు తీసుకొని వచ్చింది. నీళ్ళు తీసుకొని వచ్చి తెచ్చిందంట. ఎవరికి నాన్న? ఆ కాకి పడిపోయిందంట. వెంటనే నీళ్ళు ఇచ్చేలా బ్రాట్ అంటే ఏమి? తేవడం. బ్రాట్ అంటే బ్రాట్ అంటే బ్రాట్ అంటే బ్రాట్ అంటే బ్రాట్ అంటే బ్రాట్ అంటే వెరీ గుడ్. అట్లా ఈ అబ్బాయి the cuckoo drank the water and felt, I have made a mistake by throwing all the water away. I will never do such things again. We must use water carefully. ఎప్పుడైతే కాళ్ళు ఈ యొక్క కాకి శశాంకు పవను ఈ యొక్క అవకాశం నీళ్ళు తెచ్చిందంటే ఎవరికి నెల తెచ్చుగా ఎవరు తెచ్చింది? కాకి పిల్లకి నీళ్ళు తెచ్చిచ్చిందంట. కాకి అవకాకి నీళ్ళు తెచ్చిస్తానే చూడండి ఇట్లా ఈ యొక్క పిల్లకాకి కొట్టుకో అని నీళ్ళన్నీ కొట్టుకుంటానే తాగేసిందంట. తాగేస్తే మళ్ళీ ఏం చేసిందంట? అయ్యో నేను నీళ్ళన్నీ పారిపోయిస్తున్నానే అని ఎప్పుడు ఇలాంటి పని నేను చేయను, ఎందుకంటే నేను నీళ్ళన్నీ పారిపోసేయడం వల్ల నాకు తాగేకి నీళ్లు లేవు అని చెప్పి నేను జాగ్రత్తగా వాడుకోవాలి అని ఆలోచన వచ్చిందంట. కాబట్టి పిల్లలు మోరల్ అంటే ఏమి? వాటర్ ఈజ్ వెరీ పిల్లలు ప్రెషియస్. యూజ్ విత్ కేషన్. వీ మస్ట్ నాట్ స్పాయిల్ వాట్ వీ కెనాట్ క్రియేట్. అంటే ఏమి? ఎప్పుడు కానీ మీరు నీళ్ళని పాడు చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. మనం తాగే నీళ్ళని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అవన్నీ మనం పాడు చేస్తే మనకు దాహం అయితే మనం తాగడానికి నీళ్ళు దొరుకుతాయి పిల్లలు మనకు. కాబట్టి మనము నీళ్ళని వేస్ట్ చేయకుండా మనకు అవసరం ఉంటుందా లేదా? నీళ్ళతో దాహమైన మనం తాగాలా లేదా? నీళ్ళు ఇందులో ఉండే నీరు చాలా విలువైనది. జాగ్రత్తగా మనం వాడుకోవాలి. మనము సృష్టించలేనివి మనం పాడు చేయకూడదు. నీళ్ళు మనం సృష్టించలేం కదా. నీళ్ళు భూమిలో నుంచి మనకు వస్తాయి కదా, అవునా కాదా? వాటిని మనం పాడు చేయకూడదు కదా. జాగ్రత్తగా వాడాలా వద్దా? కాబట్టి మీరు కూడా నీళ్ళని వృధా చేయకూడదు, ఎక్కడికక్కడ వేస్ట్ చేయకూడదు, జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనకు అవసరానికి దాహానికి వాడుకోవడానికి